నేను శిరస్సు వంచి మరొకసారి మిరుదొడ్డి మండల ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను. సో పనులు చాలా ఉన్నాయి, ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. 7.5 దశాబ్దాలుగా సమస్యలు పల్లెటూర్లను బట్టి వేధిస్తూనే ఉన్నాయి. సో మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ప్రజలు మారుతా ఉన్నారు, సమస్యలు పెరుగుతా ఉన్నాయి. చాలా మంది మిత్రులు, నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు ఒక్కొక్కరు నిజాయితీగా వాళ్ళ గ్రామానికి కావాల్సినటువంటి అవసరాల గురించి నా ముందుంచడం జరిగింది. నేను కూడా అంతే నిజాయితీగా ఈ మిరుదొడ్డి మండలంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అప్పుడు శాసనసభ్యునిగా కానీ, ఇప్పుడు మీరు ఇచ్చిన అవకాశంతో గల్లీ నుంచి ఢిల్లీకి పోయిన పార్లమెంట్ సభ్యుడిగా కానీ 100% మిరుదొడ్డి మండలానికి సంబంధించినటువంటి మీరు ఇచ్చిన వినతి పత్రాలు కానీ సమస్యల పరిష్కారం విషయం లోపల సాధ్యమైనంత వేగంగా వాటన్నింటినీ ఒకటొకటి పూర్తి చేస్తానని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయంగా చెప్తానని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. మొదట గుళ్ళోకి పోయినప్పుడు మిత్రుడు కమలాకర్ రెడ్డి గారు ఈ పక్కన ఉన్నటువంటి స్థలం తీసుకున్నాం సార్, ఇక్కడ మాకు ఒక షెడ్ కావాలి, దీనికి ఒక 10 లక్షల రూపాయలు మంజూరు చేయమని అడగడం జరిగింది. ఇమ్మీడియట్ గా మనం జనవరికి వచ్చిన మార్చి లోపల బడ్జెట్ అయిపోతుంది, మీకు అందరికి తెలుసు. కాబట్టి ఇప్పటికిప్పుడే 10 లక్షలు ఇవ్వలేకపోతే నేను కానీ ఒక 5 లక్షల రూపాయలని ఈ షెడ్ పని ప్రారంభానికి ఇస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మార్చి 31 తర్వాత ఏప్రిల్ నుంచి వచ్చేటువంటి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇంకొక 5 లక్షలు ఇచ్చి మొత్తం ఈ షెడ్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని ఆ రాముడి పేరు పెట్టుకున్నటువంటి రఘునందనుడిగా 100% మిరుదొడ్డిలో రామాలయం కోసం పని పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే దేవరాజుని మాట్లాడమంటే దేవరాజు 2 కాగితాలు రాసుకొచ్చిండు, మొత్తం లిస్ట్ అంతా రాసుకొచ్చిండు. ఉన్న లిస్ట్ అంతా మొదటి మీటింగ్ లోనే కంప్లీట్ చేయాలని కోరుకున్నాడు మిత్రుడు. తప్పేం లేదు, ప్రజలు చాలా ఆశపడ్డారు, ఎక్స్పెక్ట్ చేసిర్రు, ఆయన ఆశీర్వదించారు. కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి ఓట్లకు అనుకూలంగా ఆయన ఆ సమస్యల్ని నా ముందుంచడంలో తప్పుందని నేను అనుకోవట్లేదు. తప్పకుండా సమస్యలలో వారు చెప్పిన దాంట్లో నేను వేగంగా చేయగలిగేటి, తొందరగా చేయగలిగేటి ఏమన్నా ఉంటే తప్పకుండా ప్రయారిటీ బేసిస్ లో చేస్తాను. అయితే చెప్పడం ఒకటి చేయడం ఒకటి నాకు అలవాటు లేదు. కాబట్టి ముందుగా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే కొంతమంది తెలిసిన మిత్రుల ద్వారా ఒక కంపెనీ తోటి దాన్ని ఆ రోడ్డును ప్రారంభించడం, తప్పకుండా ఆ బ్రిడ్జ్ పూర్తి అవుతుంది. సాధ్యమైనంత తొందరగా బ్రిడ్జ్ ప్రారంభం చేసి దాని ప్రారంభోత్సవానికి కూడా నేను ఇక్కడికి వస్తా. మీరు దాని గురించి డౌట్ పడద్దు, అది గవర్నమెంట్ పని కాదు, ప్రైవేట్ పని. 100% తొందరగా పూర్తి అవుతుంది. పనులు నడుస్తున్నాయని నేను అనుకుంటున్నాను. దాంట్లో ఎవరు ఎట్లాంటి అనుమానం పడకండి దయచేసి. ఎక్కువ మంది అక్క చెల్లెలు ఉన్నారు కాబట్టి నాదొక విజ్ఞప్తి, సమస్యలు ఏమి ఇచ్చారు, దరఖాస్తులు ఏమి ఇచ్చారు, వాటికి అన్నిటికీ చివరిగా జవాబు చెప్తాను. ఒక మాటలో అయితే మా అక్క చెల్లెలందరికీ నా విజ్ఞప్తి, భావితరాలంతా క్యాన్సర్ బారిన పడతా ఉన్నాయి, ఎక్కువ ఇబ్బందులు వస్తా ఉన్నాయి. కాబట్టి మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రతి అక్క చెల్లె రేపటి నుంచి మా ఇంట్లో ప్లాస్టిక్ వాడడం బంద్ చేస్తా అని చెప్పి మీరందరూ గట్టిగా ప్రమాణం చేసుకుంటే ఊర్లలో ఉండేటువంటి చెత్త సగం తగ్గిపోతుంది. కాబట్టి దయచేసి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ఆదివారం మార్కెట్కి మీ కొడుకు అన్ననో మీ భర్తనో పోతుంటే ఓ టిఫిన్ డబ్బా ఇచ్చి మటన్ తెమ్మన్నారు, కానీ ఆ ప్లాస్టిక్ కవర్లలో వేసుకొచ్చినటువంటి మటన్ తినడం వల్ల చాలా మంది క్యాన్సర్ గురైతా ఉన్నారు. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలుకుంటే వయసుతో సంబంధం లేకుండా క్యాన్సర్ ఒక పెనుభూతంలాగా పొద్దుగాలేసి మధ్యలో ఏ ఊర్లకు పోయినా పల్లెటూర్లకి డయాబెటీస్ వచ్చిందని వాకింగ్ చేస్తా ఉన్నారు చాలా మంది చెరువు కట్టల మీద. భవిష్యత్ తరాలకు వచ్చేటువంటి నెక్స్ట్ ఇబ్బంది ఏంటంటే మనం చేస్తున్న తప్పు వల్ల ప్లాస్టిక్ ని ఎట్లా పడితే అట్లా వాడుతున్నాం, పడేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి అక్కా చెల్లెలు కూరుకుంటే తప్ప ఊరు బాగుపడదు, ఇల్లు బాగుపడదు. అందుకని ముందు ప్లాస్టిక్ నుంచి మీ సంఘాలలో చాలా మంది దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనుకుంటే మీ ఇంట్లోకి ప్లాస్టిక్ రాకుండా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీదనే ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెనకటికి చెత్త తొందరగా డిస్పోజ్ అవుతుండే, ప్లాస్టిక్ ఉండకపోతుండే. కాబట్టి చెత్త నేడేసినది భూమిలోకి ఏదో ఒక రకంగా ఇంకిపోయేది. ఇప్పుడు చెత్త భూమిలోకి అబ్జర్వ్ అయితే లేదు. ఎక్కడికక్కడ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే మీరు ఆ చెత్తని అంతా ప్లాస్టిక్ కవర్లు కట్టి అవతల పారేస్తా ఉన్నారు. కాబట్టి ఎక్కడికక్కడ ప్లాస్టిక్ లేయర్ భూమి మీద ఒక పెనుభూతంలాగా సవాల్లాగా మారిపోయింది. మేము ఢిల్లీలో ఉంటాం, పార్లమెంట్ నడిచినప్పుడు మీకు తెలుసు చాలా మంది ఎంపీలు ఢిల్లీకి పోతే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు కొంచెం వయసు అయిన వాళ్ళు. ఎందుకు అంటే గాలిలో ఇంత ఫ్రెష్ గా ఎయిర్ ఎక్కడ కనబడదు ఢిల్లీలో. ఢిల్లీలో ఏం కనబడుతుంటే ఒక రకమైనటువంటి పొగ మంచుగా అమ్ముకున్నట్టు ఢిల్లీలో అంతా పార్లమెంట్ సభ్యులకు అందరికి కూడా ఒక రకమైనటువంటి లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి కారణం అవుతుంది. దీనికి అన్నింటి కారణం ఏంటంటే వాడి పారేసిరు ఢిల్లీలో ప్లాస్టిక్ ను. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కుప్పలు తెప్పలుగా పెరిగిపోయి దానివల్ల పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది.
మీరు సిలిండర్ తీసుకోవడం పట్ల ఎంత ఇంట్రెస్ట్ గా వచ్చిండ్రో అంతే ఇంట్రెస్ట్ గా రేపటి నుంచి మీ ఇంట్లో మీరు ప్లాస్టిక్ బంద్ చేయండి. రఘునందన్ రావు కోసం కాదు, మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో మీ కొడుకు బిడ్డ వీళ్ళు భవిష్యత్తులో బాగుండాలంటే దయచేసి ప్లాస్టిక్ వాడకానికి మీరందరూ దూరం కావాలని సవినయంగా అప్పీల్ చేస్తూ, దేవరాజు అడిగినటువంటి 4 ఐమాస్ లైట్లు తప్పకుండా మార్చి 31 తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరంలో తప్పకుండా మిరుదొడ్డికి 4 ఐమాస్ లైట్లు పంపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడిగిండు అన్న బాత్రూమ్లు ప్లస్ అక్కడ కొత్త బస్ స్టాండ్ ఒకటి అడిగిండు అన్న. ఇప్పుడు ఉన్నటువంటి బస్ స్టాండ్ కూడా చాలా కాలం దాన్ని కొత్త బస్ స్టాండ్ చేయాలని చాలాసార్లు అనుకున్నాం. డ్యూ టు వేరియస్ రీజన్స్ దాన్ని అక్కడ మంచి బస్ స్టాండ్ కట్టలేకపోయినాం. కాబట్టి రోడ్ మీదనే ఏదైతే వారు అడిగినరో గుడి దగ్గర అనుకుంటా తప్పకుండా అక్కడ ఇట్లాంటిది ఒక షెడ్ తోటి ఒక బస్ స్టాండ్ నిర్మాణం చేసిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కమలాకర్ రెడ్డి చివరికి అడిగినటువంటి ఒక కష్టమైనటువంటి సమస్య డిగ్రీ కాలేజ్ అనేది 10 ఏళ్ళు పాత ప్రభుత్వం లోపల కూడా కొట్లాడినాం, భవిష్యత్తు లోపల కూడా కొట్లాడతాం. రాష్ట్ర ప్రభుత్వాలకి కొత్త కాలేజీల పట్ల ఒక విధానపరమైనటువంటి నిర్ణయం లేదు కాబట్టి ఆ కాలేజ్ ఇబ్బంది అవుతుంది. దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో నేను గతంలో చెప్పినటువంటి మాటలలో 2 ఆగిపోయినాయి. ఒకటి మిరుదొడ్డికి డిగ్రీ కాలేజీ, 2 చేగుంటకి డిగ్రీ కాలేజీ. ఇవి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ గా మిగిలిపోయినాయి. ఖచ్చితంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని వెళ్తామంటే రాష్ట్రానికి ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి నెక్స్ట్ టైం వారిని కలిసే సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఈ 2 డిగ్రీ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రతిపాదనని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందు ఉంచుతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే అబ్షీపూర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి దుబ్బాక అంబేద్కర్ విగ్రహం వరకు 4 లైన్ రోడ్ వేసి ఒక మధ్యలో సెంట్రల్ డివైడర్ పెట్టి లైటింగ్ ఇవ్వమని అడిగినా, అట్లే ధర్మారం చౌరస్తా నుంచి మిరిదొడ్డి వరకు కూడా పోలీస్ స్టేషన్ వరకు 4 లైన్ రోడ్ చేసి మధ్యలో డివైడర్ పెట్టి లైట్లు ఇవ్వమని ఇదొక 32 కోట్లతోటి దుబ్బాక ఒక 38 కోట్లతోటి ప్రపోజల్స్ ఇచ్చి శత విధాలుగా ప్రయత్నం చేసిన. సో రాజకీయాలు మాట్లాడడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఆ 2 రోడ్లు వచ్చుంటే ఈ 2 కూడా బాగుండేటివి. కొన్ని కారణాల వల్ల ఆగిపోయినాయి. అప్పుడు నేను ఇచ్చినటువంటి దరఖాస్తుల్ని తిరిగి ఫాలోఅప్ చేస్తాను. మిరిదొడ్డి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ధర్మారం వరకు, అబ్షీపూర్ లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి దుబ్బాకలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ వరకు 4 లైన్ రోడ్స్, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ తోటి ఖచ్చితంగా నా ఈ టెన్యూర్ లో పూర్తి చేయించేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని కూడా ఒప్పిస్తాను. వేదిక మీద ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులు కూడా సహకరించాలని ఈ సందర్భంగా వారికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఎలక్షన్స్ అయిపోయినాయి, గెలవాల్సిన వాళ్ళు గెలిచిరు, ఓడిపోవాల్సిన వాళ్ళు ఓడిపోయినారు. ప్రజల తీర్పుని కాల రాసేటువంటి హక్కు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం మనకి ఇవ్వలేదు. మనకి ఇష్టమున్నా కష్టమున్నా 5 సంవత్సరాలుగా మీరు ఓట్లు వేసినటువంటి ప్రజాప్రతినిధులు, వేదిక మీద చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. మీ ఆశీస్సుతో నేను కూడా దుబ్బాకని, మెదక్ పార్లమెంటుని ఢిల్లీ దాకా తీసుకుపోయి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానే ఉన్నాను. నా దృష్టికి వచ్చినటువంటి ప్రతి చిన్న సమస్య విషయంలో కూడా నేను చాలా వేగవంతంగా రెస్పాండ్ అవుతానని చెప్పి చెప్పుకోవడానికి నేను గర్వపడతా ఉన్నా. దానికంతా నా బలమంతా కూడా మీరే, మీ ఆశీస్సులు తప్ప ఇంకొకటి కాదు. మీతోటి సబ్ పోస్ట్ ఆఫీస్ ఉండే దాన్ని పోస్ట్ ఆఫీస్ గా మార్చాలని అడిగితే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కొంతమంది దాతలు ఎవరో స్థలం ఇస్తా అన్నారు 150-200 గజాలు. ఒకవేళ ఆ స్థలం వస్తే మీతోటిలో పోస్ట్ ఆఫీస్ భవనాన్ని కూడా సాధ్యమైనంత తొందరగానే స్టార్ట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొండాపూర్ సర్పంచ్ అమర్ గారు మా ఊరికి ఒక సబ్ పోస్ట్ ఆఫీస్ కావాలని ఇప్పుడే ఒక దరఖాస్తు ఇచ్చినాడు. ఇది జనవరి, బహుశా ఫిబ్రవరి 28 లోపు కొండాపూర్కి సబ్ పోస్ట్ ఆఫీస్ కూడా తీసుకొచ్చి స్టార్ట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఒకటే సమస్య ఏమొస్తుందంటే రాగానే ఎవరైనా బిల్డింగ్ ఇవ్వండి ఇవ్వడానికి ఇష్టపడరు. ఇందాక సోమయ్య గారు చెప్పారు మాట్లాడుతూ, లేదా అంజనే చెప్పినాడు, తోట అంజరెడ్డి గారు చెప్పినారు ఏమని, నేను ఫస్ట్ టైం గ్యాస్ కోసం నేను పోటీ పడ్డా, అయినా మా ఊరికి నాకు రాక వేరే వాళ్ళకి వస్తే కూడా నేను వాళ్ళు మా ఊరికి వచ్చినప్పుడు నేనే నిలబడ్డాను, నేనే గ్యాస్ ఏజెన్సీ పెట్టేందుకు సహకరించినాను. అట్లా పెద్ద మనసు చేసుకొని ఊరికి ఒక ఆఫీస్ వచ్చినప్పుడు దయించి గవర్నమెంట్ స్థలాలు ఉంటే సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ స్థలాలలోనే పెట్టించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ లేని పరిస్థితులలో ఇప్పుడు ఎక్సైజ్ ఆఫీస్ పంచాయతీ నడుస్తుంది మిరుదొడ్డిలో, కట్టాలా వద్దా దీన్ని షిఫ్ట్ చేయాలని. ఒకవేళ మీరు అందరూ అనుకోని ముందుకు వస్తే ఖచ్చితంగా ఎక్సైజ్ స్టేషన్ కూడా సాధ్యమైన తొందరలోనే ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. చివరిగా సో హాస్పిటల్ కి సంబంధించి ఒక సమస్య చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉంది. ఇప్పటికిప్పుడు అంటే వెంటనే ఈ వేదిక మీద నుంచి నేను దాన్ని 24/7 హాస్పిటల్ మార్చలేను, కానీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒకటి దుబ్బాకకి ఒక పెద్ద అంబులెన్స్ ఇచ్చినాను, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అని. అంటే అపోలో హాస్పిటల్లో, కేర్ హాస్పిటల్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుతుందో అట్లాంటిది ఒక అంబులెన్స్ ని సుమారు 60 లక్షలు పెట్టి దుబ్బాక హాస్పిటల్కి ఇచ్చినాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత.
నేను గర్వంగా చెప్తున్నా, ఈరోజు ఈ జిల్లాలో అన్ని అంబులెన్స్ల కంటే ఎక్కువ మంది ప్రాణాలు కాపాడింది ఏంటంటే దాంట్లో ఆక్సిజన్ సిలిండర్స్ ఒక అటెండెంట్ ఉంటాడు కాబట్టి రోడ్ మీద పడిపోయిన వాళ్ళందరినీ కాపాడిందంటే మన దుబ్బాక అంబులెన్సే కాపాడింది. నేను ఎంపీ అయిన తర్వాత అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి మళ్ళా ఒకటి అంబులెన్స్ ఇచ్చినాను. సో ఇప్పుడు దుబ్బాకలో 2 అంబులెన్స్లు ఉన్నాయి కాబట్టి ఒక అంబులెన్స్ మాత్రం అర్జెంట్ గా తీసుకొచ్చి మీ మిరుదొడ్డి ఆసుపత్రి పరిధి లోపల తప్పకుండా పెడతాం. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ అంబులెన్స్ సేవల్ని వాడుకోవాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సాధ్యమైనంత తొందరగా 24/7 హాస్పిటల్ ఈ జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఈ జిల్లా అంటే పూర్వ మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి దామోదర్ రాజనరసింహ గారే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి వారిని కలిసి మిరుదొడ్డిలో ఉన్నటువంటి దవాఖానాని 24/7 చేయడానికి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ చాలా మంది అక్కజల్లలో చాలాసేపు అయింది, మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి, దరఖాస్తులు ఇచ్చినవి చాలా ఉన్నాయి. నాకు గుర్తున్నంత వరకు మీరు ఇచ్చినటువంటి దరఖాస్తుల విషయంలో ముందుకు పోతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకేమైనా సమస్యలు ఉంటే దయచేసి సర్పంచులందరూ కూడా నా విజ్ఞప్తి, ఒక మిరుదొడ్డికే కాదు ప్లాస్టిక్ వాడకం అందరు సర్పంచులు కూడా అన్ని గ్రామాలలో ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేయాలని నేను వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తాను. దానివల్ల ఏమైందంటే ఊరు బాగుపడుతుంది. మీరు వేసిన ప్లాస్టిక్ అంతా మీ చెర్లనే కలుస్తుంది, మీ పొలాలకే వస్తుంది. భవిష్యత్తులో మనకు తెలియకుండానే విషయాన్ని తినేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి గౌరవ సర్పంచులు అందరూ కూడా గ్రామ పంచాయతీ లోపల తీర్మానం చేసి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని సర్పంచులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నారు. రగన్న బీజేపీ కదా, మేము పోతే పని చేస్తాడో చేయడం, మా ఊరికి పంచాయతీ ఇస్తాడో ఇవ్వడం, మా ఊరికి సీసీ రోడ్ వస్తుందో రాదనేటువంటి అనుమానం దయచేసి ఎవరు పెట్టుకోకండి. ఎట్టి పరిస్థితులలో కూడా అన్ని గ్రామాలు కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి వ్యక్తిని రాజకీయ కారణాలు రాజకీయ కక్షలు చూపెడితే అధికారం పోయిన తర్వాత అనవసరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. నేను గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా సార్లు అక్కడ నుంచి చిట్టాపూర్ సబ్ స్టేషన్ కాడికెళ్ళి మోతకెళ్ళి మిరుదొడ్డి రావాలంటే ఒక రోడ్డు కావాలని చాలా కొట్లాడినాం. రోడ్డు కూడా శాంక్షన్ చేసినాం. చివరి దశలో అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అదొక రోడ్డు ప్లస్ ఇక్కడ నుంచి అక్షయపూర్ నుంచి అటువైపు వెళ్తా ఉంటే కొంచెం ముందుకు పోయిన కాస్లాబాద్ పోయే ఒక రోడ్డు ఉంటుంది. అది కూడా నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు మంజూరు చేసినాడు, కానీ వేరే కారణాల వల్ల ఆగిపోయినాయి. అట్లే మిరుదొడ్డి నుంచి అన్నేటి పోయే రోడ్డు కానీ మిరుదొడ్డి నుంచి కొండాపూర్కి పోయేటువంటి రోడ్లు కానీ మంజూరు అయినాయి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలకు నేను చేసే విజ్ఞప్తి, రాజకీయ కారణాల చేత ఇట్లాంటివి ఆపితే తర్వాత ప్రజలకు మనం చేయలేని సందర్భం వస్తుంది, ప్రజలకు కష్టం వస్తుంది. కాబట్టి ఒక మంచి సాంప్రదాయంతో ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలు ముగిసిన తర్వాత ఎట్లా ఊరిని బాగు చేసుకోవాలనే విషయంలో మా గౌరవ సర్పంచులు అందరూ కూడా ఆలోచించుకోవాలని, ఆ దిశగా మీకు ఎప్పుడు కష్టం వచ్చినా మీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతం నుంచి గతంలో శాసనసభ్యునిగా పనిచేసినటువంటి వ్యక్తిగా 100% 24/7 దవాఖాన వస్తుందో లేదో కానీ రఘునందన్ మాత్రం మీకు 24/7 అందుబాటులో ఉంటుంది.